సాయంత్రం 5:30-6 గంటల సమయంలో ఇంటికెళ్ళి మా కుమ్మడిగా దాడి చేశారు. ఇంట్లో పిల్లలు ఉన్నారని కానీ చూడలేదు, భార్య ఉందని కానీ చూడలేదు, ముసలోడు ఉన్నారని కూడా చూడలేదు. ఇంటికెళ్ళి స్థానికంగా ఉన్నటువంటి ఎవరైతే కూనేటి లక్ష్మణరావు ఆ భార్య పిల్లల పైన స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది ఊరిగంటి లక్ష్మణరావు, మోహన్ రావు, లస్తన్ రావు తదితరులందరూ కూడా ఇంటికెళ్ళి గుర్తు పట్టుకుని నడి రోడ్డు మీద లాక్కొచ్చి పామాయిల్ మట్టతో కుట్టి మరీ దాడి చేశారు. నువ్వు కానీ మేము చెప్పిన వాటి వినకపోతే చంపేస్తావు నా కొడక, రే కోది నా కొడక, కొండ నా కొడక అని ఇలా అంటరాని వాడిగా తిడుతూ దాడి చేశారు. ఆ రోజున మన వాళ్ళు చూడకపోతే అక్కడే చంపేసేవారు. ఆయనకి మద్దతుగా ఈ రోజున గిరిజన సంఘాల అనుబంధ సంస్థలు వీళ్ళందరూ కలిసి శాంతియుతంగా ఈరోజు కోనంలో ర్యాలీ చేపట్టాము. ఈ ర్యాలీ వల్ల ఎవరికి ఇబ్బంది పడాలి కాదు, మా గిరిజనుడికి న్యాయం జరగాలి. ఎస్సీ అట్రాసిటీ కేసు 13 మంది పెట్టారు కనుక వెంటనే డిఎస్పీ ఎంక్వైరీ చేసి తక్షణమే వాళ్ళని అరెస్ట్ చేయాలని గిరిజన సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నాము. జై ఆదివాసీ! ఇంకెప్పుడు కూడా ఎవరైనా సరే గిరిజనుల మీద ఇలా చెయ్యొచ్చినా సరే ఇక నుంచి ఊరుకునేది లేదని బహిరంగంగా అందరూ హెచ్చరిస్తున్నాము. జై ఆదివాసీ! చేతులు పట్టుకోమని ఎందుకు చెప్పారంటే ఇది మన ఐక్యతకి చిహ్నం. గిరిజనుల ఐక్యత, గిరిజనుల ఐక్యత. మనం ఇక్కడ ఎక్కువ మంది మెజారిటీ పీపుల్ మనం ఉన్నప్పటికీ కూడా మన మీద అగ్రవర్ణ కులాలు ఎక్కడి నుంచో వచ్చి సెటిల్ అయిన వారు మన మీద ఆధిపత్యం చెలాయిస్తున్నారంటే మనం ఇప్పటికైనా సరే మనలో మనకున్నటువంటి గొడవలు, నీకు నాకు ఉన్నటువంటి చిన్న చిన్న పొరపచ్చాలు అవన్నీ కూడా పక్కన పెట్టి ఈ రోజు మనమంతా ఏకమై ముందుకు వస్తేనే మనకు జరిగినటువంటి అన్యాయాన్ని, మన మీద వాళ్ళు చూపిస్తున్నటువంటి ఆధిపత్యాన్ని మనం ఆపగలం. దీనికి సత్వర న్యాయం చేకూర్చుకోగలం. ఇప్పటికీ కేసు పెట్టడానికి 2 రోజులు పట్టింది, డిఎస్పీ ఎంక్వైరీ చేయడానికి 2 రోజులు అయిపోయింది. ఇంకెక్కడ న్యాయం? కేసు పెట్టాలంటే ఒక రోజంతా వాళ్ళు పోలీస్ స్టేషన్ లో ఎదురు చూస్తే కేసు తీసుకోలేదు.